ఈరోజు సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్లోని కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ జి రజితారెడ్డి గారు ఈ యొక్క సర్కిల్లోని 5 పోలీస్ స్టేషన్ల మెయింటెనెన్స్ కానీ, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కానీ, క్రైమ్ కంట్రోల్ కానీ, క్రైమ్ డిటెక్షన్ కానీ, మిగతా మెన్ మేనేజ్మెంట్లో చాలా అత్యంత సమర్థవంతంగా రన్ చేస్తున్నట్లు ఈ యొక్క ఇన్స్పెక్షన్లో తేలింది. ఆవిడ్ని ప్రశంసిస్తున్నాను నేను. అట్లాగే సర్కిల్ సంబంధించిన 5 పోలీస్ స్టేషన్లు, కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్, అనంతగిరి, చింతలపాలెం, మేళ్ళ చెరువు, చిలుకూరు, ఇవి అన్ని కూడా బోర్డర్లో ఉన్నాయి. ఓ పక్కన అచ్చంపేట, ఓ పక్కన పల్నాడు, ఓ పక్కన ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు పోలీస్ స్టేషన్, అంటే మెయిన్ విజయవాడ రూట్లో. సో లాట్ ఆఫ్ వెహికులర్ మూవ్మెంట్ ఉంది. అట్లాగే ఇటీవల ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ సన్న బియ్యం, సూపర్ ఫైన్ వాటి మీద ఇవ్వడం జరిగింది బోనస్. దాని మీద వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెక్ పోస్టులు పెట్టడం జరిగింది 3 సార్లు. సో చాలా వెహికల్స్ రావడానికి ప్రయత్నం చేసినా వాటిని పోలీస్ శాఖ మిగతా డిపార్ట్మెంట్లో కలిసి వెనక్కి పంపించేయడం జరిగింది. తద్వారా ఇక్కడున్న రైతులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ వీళ్ళకి అందేటట్లుగా పోలీస్ శాఖ కృషి చేసింది. అదేవిధంగా ఏఓబిలోని సీలేరు, మల్కాన్గిరి, కోరాపుట్ జిల్లాల నుంచి ఈ గాంజా ఇదివరకు చాలా ఉధృతంగా వచ్చేది. సో చెక్ పోస్టులు ఇటు గవర్నమెంట్ అటు గవర్నమెంట్ కూడా చాలా కఠినంగా వ్యవహరించడం వల్ల చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. అయినప్పటికీ కంప్లీట్ ఫోకస్ దాని మీద పెట్టడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ బేస్తో చాలా మటుకి ఆర్గనైజ్డ్ వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. దాంతో వాళ్ళు మెయిన్ పెద్ద పెద్ద హ్యూజ్ క్వాంటిటీ లేకుండా మోటార్ సైకిల్ మీద వెళ్ళి ప్యాసింజర్ లాగా చిన్న చిన్న క్వాంటిటీ, కేజీ 2 కేజీలు తీసుకొచ్చి సప్లై చేస్తున్నట్టు తెలియడంతో ఆ దిశగా కూడా పోలీస్ శాఖ కృషి చేస్తుంది. ఇంకొకటి, ఇక్కడ బోర్డర్ జిల్లా అవడం, అదేవిధంగా మిర్యాలగూడలో రైస్ మిల్స్ ఎక్కువ ఉండడం, వరి ఎక్కువగా ప్రొడక్టివిటీ, ఉత్పాదకత చాలా ఎక్కువ ఉండడం వల్ల, ఉత్పత్తి ఎక్కువ ఉండడం వల్ల ఈ యొక్క పీడిఎస్ రైసు మిగతా విషయాల్లో కూడా దందాలు ఎక్కువ నడుస్తున్నాయి అనేది కూడా ఉంది. ఇటీవల నరసింహరావు, జగదీష్ ఖమ్మం, ఆంధ్ర సంబంధించిన వాళ్ళు 2 పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. అయినప్పటికీ ఈ ముతక బియ్యం అది తినటానికి ఉపయోగపడలేదు అనే ఒక నెపంతో చిన్న చిన్న గల్లీ ఏజెంట్లు కానించి భారీ లెవెల్లో